ఈ రోజు వార్త వింటే గుండెలు జారిపోతాయి. పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? కూతురి పెళ్లికి దాచుకున్న డబ్బుతో నగల షాపుకు వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు వినబోయేది మామూలు వార్త కాదు, సామాన్యుడి నెత్తి మీద పెడుగు. బంగారం ధర ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కలలో కూడా ఊహించని విధంగా తులం బంగారం ధర ఏకంగా 1,33,900 రూపాయలకు చేరింది. అవును, మీరు వింటున్నది నిజమే. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి అయితే ఏకంగా బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్ గా పెరగడుతోంది. కిలో వెండి 2,10,000 రూపాయలు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? రాత్రికి రాత్రే రేట్లు ఎందుకు బగ్గుమన్నాయి? అమెరికాలో జరిగిన ఆ ఒక్క సంఘటన మన జేబులకు ఎలా చిల్లులు పెడుతోంది? ఇప్పుడు బంగారం కొనాలా లేక తగ్గే వరకు ఆగాలా? ఈ పూర్తి విశ్లేషణ, ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ లక్షల రూపాయలు ఆదా చేసుకునే మార్గాలు చెప్తాను. ముందుగా ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,900 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,22,740 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు వెండి రేట్ సైతం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,10,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్కసారి ఆలోచించండి, గత నెలలో ఉన్న రేటుకి ఇప్పటి రేటుకి ఎంత తేడా? సామాన్యుడు అసలు తులం బంగారం కొనగలడా? మన ఇంట్లో కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అమెరికాలో ఎవరో తీసుకున్న నిర్ణయం వల్ల ఎలా ఆవిరైపోతుందో తెలుసా? కరీంనగర్లోనో విజయవాడలోనో ఉండే ఒక సామాన్యుడు బంగారం కొందామని షాపుకు వెళ్తే అక్కడ రేటుని నిర్ణయించేది ఆ షాపు ఓనర్ కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ లేదా రష్యాలో జరుగుతున్న యుద్ధం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మా ఊర్లో ఉండే చిన్న నగల షాపుకి అమెరికాకి సంబంధం ఏంటి? ఉక్రెయిన్ లో బాంబులు పడితే నా కూతురు పెళ్లికి బంగారం కొనలేకపోవడం ఏంటి అని. అక్కడే ఉంది అసలు లాజిక్. ఈ రోజు మనం బంగారం రేట్ వెనుకున్న గ్లోబల్ పాలిటిక్స్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు బంగారం ధరలు ఎందుకింత దారుణంగా పెరుగుతున్నాయి? దీని వెనుక ఉన్న 3 ప్రధాన కారణాలేంటి? ముందుగా మొదటి కారణం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు. దీన్ని మీకు సింపుల్ గా మన భాషలో చెప్తాను. మన దేశంలో ఆర్బీఐ ఎలాగో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అలాగన్నమాట. వీళ్ళు ప్రపంచంలోనే బాస్ లాంటి వాళ్ళు. సాధారణంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయలను ఎక్కడో ఒక దగ్గర దాచుకోవాలి కదా. వాళ్లకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి అమెరికా బ్యాంకుల్లో బాండ్ల రూపంలో దాచుకోవడం, 2 బంగారం కొనడం. ఇప్పుడు లాజిక్ చూడండి, అమెరికా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? అబ్బా, బ్యాంకులో వేస్తే కూర్చొని వడ్డీ తినొచ్చు కదా, రిస్క్ ఎందుకు అని బంగారాన్ని నమ్మేసి డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వేస్తారు. అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. కానీ మొన్నటికి మొన్న అమెరికా ఫెడ్ ఏం చేసింది? వడ్డీ రేట్లను తగ్గించింది. ఎప్పుడైతే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించిందో ఇన్వెస్టర్లకు కోపం వచ్చింది. ఏంటి, బ్యాంకులో డబ్బులు పెడితే వచ్చే వడ్డీ తగ్గిపోయింది, ఇక లాభం లేదని డిసైడ్ అయ్యారు. మరి ఆ డబ్బుని ఎక్కడ పెట్టాలి? స్టాక్ మార్కెట్ లో పెడదామా అంటే అక్కడ మాంద్యం భయం ఉంది. అందుకే అందరి చూపు ఒకటే దిక్కుకు వెళ్ళింది, అదే బంగారం. దీన్నే ఎకనామిక్స్ లో ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటారు. డాలర్ విలువ లేదా వడ్డీ రేట్లు పడిపోతే బంగారం విలువ పెరుగుతోంది. ఇప్పుడు జరుగుతుంది అదే. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంచెం డల్ అవ్వడం, వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ప్రపంచం మొత్తం మీదున్న డబ్బు ప్రవాహం బంగారం వైపు మళ్ళింది. డిమాండ్ పెరిగింది, ఆటోమేటిక్ గా మన దగ్గర రేటు పెరిగింది. ఇది ఫస్ట్ రీజన్. ఇక సెకండ్ కారణం, ఇది చాలా ఎమోషనల్ పాయింట్, యుద్ధం. ప్రస్తుతం ప్రపంచం ప్రశాంతంగా లేదు ఫ్రెండ్స్. ఒక పక్క 2 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటూనే ఉన్నాయి. మరోపక్క ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ మధ్య టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. మీరు అడగొచ్చు, అక్కడ యుద్ధం జరిగితే బంగారం ఎందుకు పెరుగుతుందని. మానవ సహజం ఏంటంటే, భయం వేసినప్పుడు, అభద్రతా భావం ఉన్నప్పుడు మనం దేని మీదో ఒక దాని మీద నమ్మకం పెట్టుకుంటాం. యుద్ధం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేశాల కరెన్సీ విలువ పడిపోతుంది, పేపర్ నోట్లకు విలువ ఉండదు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి, కంపెనీలు మూతపడతాయి, ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ దేశమైనా, ఏ ఇన్వెస్టర్ అయినా నమ్మేది ఒకే ఒక్కదాన్ని, అదే బంగారం. దీనికి చరిత్రే సాక్ష్యం. మొదటి ప్రపంచ యుద్ధమైనా, రెండో ప్రపంచ యుద్ధమైనా, ఆఖరికి మొన్న వచ్చిన కరోనా టైంలో అయినా ఏది పెరిగినా పెరగకపోయినా బంగారం రేటు మాత్రం పెరిగింది.
ఎందుకంటే బంగారాన్ని సేఫ్ హెవెన్ అంటారు. రేపు పొద్దున మూడో ప్రపంచ యుద్ధమే వస్తే డాలర్ చిత్తు కాగితం అవ్వచ్చు, రూపాయి పడిపోవచ్చు, కానీ జేబులో ఉన్న తులం బంగారం మాత్రం ఎక్కడికి పోదు. దాని విలువ దానికి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయం ఇదే. యుద్ధం ముదిరితే పరిస్థితి ఏంటి అనే భయంతో పెద్ద పెద్ద దేశాలు, ఇన్వెస్టర్లు తమ ఆస్తులను బంగారం రూపంలోకి మార్చుకుంటున్నారు. భయం ఉన్నంత కాలం బంగారం పెరుగుతూనే ఉంటుంది. అదే మనల్ని ఇప్పుడు ముంచేస్తోంది. ఇక మూడో కారణం, ఇది సామాన్యుడికి పెద్దగా తెలీదు, కానీ ఇదే అసలైన గేమ్ చేంజర్. సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు. మీరు నేను తులం, అరతులం కొంటాం, కానీ ఇక్కడ కొంటున్నది ఎవరు? దేశాలే స్వయంగా కొంటున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, మన ఇండియా. వీళ్ళు ఎందుకు కొంటున్నారు? దీన్నే డాలరైజేషన్ అంటారు. అంటే అమెరికా డాలర్ మీద ఆధారపడడం తగ్గించుకోవడం. ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలని తమ దగ్గరున్న డబ్బును అమెరికన్ డాలర్ల రూపంలో దాచుకునేవి. కానీ ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించడం మొదలుపెట్టిందో రష్యా లాంటి దేశాలకు భయం ముట్టుకుంది. రేపు పొద్దున అమెరికాతో గొడవ పడితే మన డాలర్లను వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు కదా అని. అందుకే మాకు డాలర్ వద్దు, బంగారమే ముద్దని చైనా, రష్యా వంటి దేశాలు టన్నుల కొద్ది బంగారాన్ని రహస్యంగా బహిరంగంగా కొని తమ లాకర్లలో నింపుకుంటున్నాయి. మార్కెట్ సూత్రం మీకు తెలుసు కదా. సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద పెద్ద దేశాలు మార్కెట్లోకి దిగి టన్నుల కొద్ది బంగారం కొనేస్తుంటే మిగిలిన కొంచెం బంగారానికి డిమాండ్ పెరగదా? రేటు ఆకాశాన్ని తాకదా? ప్రభుత్వాలే పోటీ పడి కొంటున్నప్పుడు సామాన్యుడికి బంగారం అందనంత ఎత్తుకు వెళ్లడంలో ఆశ్చర్యం లేదు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, బంగారం రేటు పెరగడానికి కారణం మీ ఊరి షాపు వాడు కాదు. మొదటిది, అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు వచ్చారు. రెండవది, యుద్ధ భయాల వల్ల సేఫ్ గా ఉంటుందని బంగారం కొంటున్నారు. మూడవది, దేశాల బ్యాంకులు డాలర్ ని నమ్మలేక బంగారాన్ని పోగేసుకుంటున్నాయి. ఈ మూడు కారణాలు ఎంత బలంగా ఉన్నాయంటే ఇప్పట్లో బంగారం రేట్ తగ్గుతుందన్న ఆశ దురాశ అవుతుంది. కరెక్షన్ వచ్చి కొంచెం తగ్గినా లాంగ్ రన్ లో మాత్రం బంగారం కింగ్ లాగే ఉంటుంది. ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు కొనాలా వద్దా? నా విశ్లేషణ ప్రకారం అవసరం ఉంటే, పెళ్లిళ్ళు, శుభకార్యాలుంటే తప్పదు, కొనుక్కోండి. కానీ మొత్తం ఒకేసారి కొనకుండా కొంచెం కొంచెం కొనడం మంచిది. పెట్టుబడి కోసం అయితే ఇప్పుడు రేట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కాస్త కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయడం మంచిది. రాబోయే రోజుల్లో వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతోంది కాబట్టి వెండి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. చూసారు కదా బంగారం ఎందుకు మండుతుందో. మీలో ఎంతమంది ఈ రేట్లు చూసి షాక్ అయ్యారు? రాబోయే రోజుల్లో తులం బంగారం 2 లక్షల రూపాయలు అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని గోల్డ్, సిల్వర్, డైమండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.